బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులతో ముఖాముఖి ప్రారంభమైంది. నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు పీసీ విష్ణునాథ్, విశ్వనాథ్ల ముఖాముఖి నిర్వహిస్తున్నారు. 24 మందితో పీసీ విష్ణునాథ్, మరో 24 మందితో విశ్వనాథన్లు 1-to-1 పనిచేస్తున్నారు. ఆయా నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. మీటింగ్ కు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ హాజరయ్యారు. మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. హేమ, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఇద్దరు కూడా వేరువేరుగా అంటే ఫేస్ టు ఫేస్ సింగిల్ 1-to-1 మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నటరాజన్ ఫోకస్ పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే మిగతా ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి అసలు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి కనుక్కోవడానికి నటరాజన్ సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నేతలతో 1-to-1 చేస్తున్నారు. అసలు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఉన్న విష్ణునాథ్, అదేవిధంగా విశ్వనాథ్లు ఇద్దరు కూడా చెరొక 24 మందితో, విశ్వనాథ్ 24 మందితో మాట్లాడితే మరొక 24 మందితో విష్ణునాథ్ కూడా మాట్లాడుతున్నారు. ఆయా నియోజకవర్గ పరిధిలోని పార్టీ పరిస్థితులపై వివరాలు అడిగితే ప్రస్తుతం సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నేతలు అంతా కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు అయితే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొత్తు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా. హేమ, ఓవైపు మీనాక్షి నటరాజన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు, మరోవైపు విశ్వనాథన్ కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన మొత్తం సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్నారు అని అనుకోవాలా? గ్రౌండ్ లెవెల్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేపడుతున్నారు. అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి పార్టీలో, దాన్ని పరిష్కరించే విధంగా ఈ సమావేశాలన్నీ జరుగుతున్నాయని మనం అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ప్రక్షాళన లాంటి అంశాలు ఏవి తెరపైకి రాలేదు. కేవలం ఎవరితో అయితే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే సరిగ్గా పనిచేయడం లేదో వాళ్లకు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇన్ని రోజులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం, ఓవర్ గా ఫ్రీడమ్ ఎక్కువ అయిపోవడంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడి సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కువ చేసుకున్నారు. కానీ ఎవరు కూడా అటు పార్టీ కోసం సరిగ్గా పని చేయలేదనే ఒక ఆలోచనలో నటరాజన్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు పార్టీ కోసమే పనిచేయాలి, అసలు మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీకు మీ ఎమ్మెల్యేలతో కానీ ఇతర నేతలతో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇన్ కేసు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడా వెంటనే వాటికి సంబంధించి సొల్యూషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆదిలాబాద్ మీటింగ్ జరిగినటువంటి సమయంలో రావి శంకర్ అటు సీతక్క తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అంటూ కూడా మీటింగ్ లో నేరుగా సీతక్క పైన నటరాజన్ కి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే దానిపైన నటరాజన్ కూడా రెస్పాండ్ అవుతూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సో సీతక్క కూడా ఆదిలాబాద్ లో ఎవరు సరిగ్గా పనిచేయడం లేదు, నేను ఇన్ఛార్జ్ పదవుల నుంచి తప్పుకుంటాను అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సో మొత్తానికైతే నటరాజన్ ఒక క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త నిలకడ తప్పింది, డిస్టర్బెన్సెస్ గా ఉన్నాయి, నేతలకి అదేవిధంగా కార్యకర్తలకు గ్యాప్ వచ్చేసింది. అందుకే పబ్లిక్ లో కూడా కాస్త డిఫరెన్స్ స్టార్ట్ అయింది అని భావించారు. సో వీటన్నిటినీ సెట్ చేసే దిశగా, అంటే ప్రభుత్వం ఏర్పడి 1.5 అవుతున్నా సరే ఇంకా కరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళలేదనే భావన ఆమెలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా మొన్న 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు అనుబంధ సంఘాల నేతలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రాజస్థాన్ లో ప్రస్తుతం సెమినార్ కార్యక్రమానికి అటు నటరాజన్ హాజరయ్యారు. సో తను వచ్చే లోపు కూడా మిగతా నేతలంతా, ముఖ్య నేతలంతతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాలని చెప్పి సూచించారు. సో ముఖ్య నేతలు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ ని తయారు చేసి మీనాక్షి నటరాజన్ రాగానే విశ్వనాథ్ ఇద్దరు కూడా ఇస్తారు. దాని తర్వాత ఏం చేయాలి అనే అంశాలపైన కూడా మీనాక్షి నటరాజన్ అయితే ఫోకస్ పెట్టనున్నారు. రైట్ హేమ, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం అయితే నియోజకవర్గ పరిధిలోని పార్టీ పరిస్థితులపై 24 మందితో అటు పీసీ విష్ణునాథ్, అలాగే మరో 24 మందితో విశ్వనాథ్లు 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గ పరిధిలోని పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు.
ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి హాజరై ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా హాజరయ్యారు. ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, అంతర్గతంగా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంతో ఉన్న సమస్యలు కావచ్చు, ఈ సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు.